మన ప్రభువుని ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి మనం దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 149వ కీర్తన. కీర్తనలు 149. ఈ కీర్తన అంతటిని కూడా మనం మార్చి చదువుదాము. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. నాట్యముతోనూ వారు ఆయనను స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. 6వ వచనాన్ని అందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాము. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. చాలండి. చదువుకున్న లేఖన భాగం శరీరగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాల సమయం మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారలారా, ఆరాధన అనుభవమే అన్ని ఆశీర్వాదాలకు మూలము. సమాజములో ప్రభువును స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, విరిగి నలిగిన వారమై గణపరచడం యథార్థమైన ఆరాధనకు సూచనగా ఉంది. భక్తుడు అన్నాడు, దివ్యమైన ఒక సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది అన్నాడు. రాజును గూర్చి రచించిన దాన్ని నేను పలికెదను, నా నాలుక త్వరగా రాయువాని కలము వలెనున్నది అన్నాడు. ఎంత ఉత్సాహం, ఎంత సంతోషం, ఎంతగా ఆనందపడుతూ ప్రభువుని ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. మరి దేవునింటికి వచ్చిన సహోదరుడా, నీ హృదయములో, నీ నోటిలో ఇలాంటి ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయా? సంతోష గానాలు ఉన్నాయా? మనం చదువుకున్నటువంటి 149వ కీర్తనలో భక్తుల నోట ఏమున్నాయో చెప్తా ఉన్నాడు. 6వ వచనంలో రాయబడి ఉంది, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్నాడు. నీ నోట ఆయన స్తోత్రమున్నదా? అది కూడా నీరసంగానో, నిరాశతోనో, నిస్పృహతోనో కాదు, ఉత్సాహముతో ప్రభువును స్తుతించేటువంటి అనుభవంతో ఈ దినం ఆయన దగ్గరికి వచ్చావా? ఈ 2024వ సంవత్సరం అప్పుడే 6 మాసాలు పూర్తయిపోతున్నాయి. 6వ నెల ఆఖరు దినములో మనం ఉన్నాం. దేవుడు ఎంతగా కాపాడాడు, ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని విజయాలు ఇచ్చాడు, ఎంతగా మనల్ని తృప్తిపరిచాడు.
కాబట్టి ఆయనను స్తుతించడానికి మనం ఉత్సహిస్తూ ఘనపరుస్తున్నామా? ఉత్సహించు పెదవులతో నేను నిన్ను స్తుతించేదను అన్నాడు. ప్రియులారా, ఒకప్పుడు రక్షణ లేకపోయినప్పుడు, రక్షణ లేని అనుభవంలో ఉన్నప్పుడు, లేదా రక్షణ పొందకముందు మన నోట ఏమున్నాయి? మనం ఏ విధంగా ఉన్నాము? రక్షింపబడిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాము? రక్షణ లేకపోతే, రక్షణ పొందని స్థితిలో మన నోట అతి భయంకరమైన విషయాలు ఉన్నాయి. మనం పాపంలో పుట్టి పాపభూయిష్టమైన క్రియల చేత జీవిస్తూ బతుకుతూ వచ్చినప్పుడు ఆ నోట దేవుని స్తోత్రాలు లేవు, దేవుని దూషణలు ఉన్నాయి, ఇంకా అనేక రకమైన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. కీర్తనలు 5:9. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి అన్నాడు. యథార్థత లేదు, గుంట, తెరచిన సమాధి అన్నాడు. కుళ్ళుతో నిండినటువంటి హృదయం లేదా నోరును ఆ సమాధి చూపిస్తూ ఉంది. రక్షణ లేకపోతే పాపములో ఉన్న మనం ఈ స్థితిని కలిగి ఉన్నాం. ఇంకా మన నోటికి చెడుతనమే తీయగా ఉంది అన్నాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. యోబు గ్రంథం చెడుతనము వారి నోటికి తీయగా ఉండేను అన్నాడు. మరి యథార్థత లేని చోట చెడుతనమే నిలిచి ఉంటుంది. కుళ్ళుతో, కుతంత్రాలతో, కపటముతో మన నోరు నింపబడి ఉంది. రక్షణ పొందక ముందున్న మన స్థితి ఎంత భయానకమైనటువంటిది. అయితే రోమాపత్రికలో కూడా రాయబడి ఉంది మన నోరు యొక్క పరిస్థితి. 1:3-14 చదవండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి అన్నాడు. వారు పుట్టిన తోడనే అబద్ధాలాడుచు తప్పిపోవుదురు అన్నాడు. ఇలాంటి నోటిని, నాలుకను మనం కలిగి ఉన్నాం. ఇలాంటి నోరు, నాలుక నిత్య నాశనానికి, నరకానికే పాత్రం. ఆరని అగ్నికి వెళ్ళాలి. భయంకరమైన నాశనంలో యుగయుగములు మనం కాలవలసిన పరిస్థితిలో ఉన్నాము. కానీ భక్తులను దేవుడు వారి నోటిని శుద్ధి చేసి ఆ నోట ఉత్సాహ స్తోత్రాలను ఉంచాడు. యేసుప్రభు యొక్క శిలువ మరణం మన నోటిని మార్చివేసింది, మన నాలుకను మార్చివేసింది. పశ్చాత్తాపముతో నేను పాపిని ప్రభు అని ఒప్పుకోగానే మన నోరు, మన యొక్క నాలుక ప్రభువును స్తుతించేటట్టుగా చేసింది. కీర్తనకారుడు ఏమన్నాడంటే, నాశనకరమైన గుంటలో నుంచి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. కీర్తనల గ్రంథంలో 40వ కీర్తన మొదటి 2 వచనాలు సాయం చేయండి అమ్మా. చదవండి. 2వ వచనంలో అన్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అన్నాడు. వ్యక్తిగత రక్షణానుభవము పొంది ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన దావీదు నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు.
దేవుడు ఆయనను స్థిరపరిచాడు. స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని ఆయన తన నోట నుంచెను అన్నాడు. ఆ ఆరాధన అనేకులు విని వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు, ఆయనను స్తుతిస్తున్నారు అన్నాడు. కాబట్టి ప్రియులారా, రక్షణ లేకపోతే యథార్థత లేని నోరు తెరిచిన సమాధి. మన నోరు కుళ్ళుతో నింపబడి ఉన్నది. చెడుతనమే మన నోటికి తీయదనాన్ని ఇస్తూ ఉంది. మన నోరు పగతో శపించుటతో నిండి ఉన్నది. అలాంటి స్థితిలో ఉన్న వారందరూ నరకానికి వెళ్తారు. మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. కానీ దేవుడు తన శిలువ మరణము ద్వారా పాపము నుంచి మనల్ని విమోచించి మన నోటిని శుద్ధి చేశాడు. యెషయా దర్శనాన్ని చూసినప్పుడు నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల జనాంగం మధ్య నివాసిని అన్నాడు. దేవుడు అతని పెదాలను కాల్చాడు, నోటిని కాల్చాడు, నోటిని శుద్ధి చేశాడు. అప్పుడు ఆయన ప్రభువును స్తుతించగలిగాడు. ఈనాడు నీ పెదాలతో ప్రభువును ఒప్పుకుంటున్నావా? నా కొరకే ప్రాణం పెట్టావు, నేను పాపిని అని ఆయనను అంగీకరిస్తున్నావా? అప్పుడు నీ నోరు శుద్ధి అవుతుంది, నువ్వు రక్షించబడతావు. నరకపు శిక్ష నీ మీద నుంచి కొట్టివేయబడుతుంది. దావీదు చెప్పినట్టుగా నా నోట స్తుతి గీతము ఉన్నది అంట. నా నోట ఆయన స్తోత్ర గీతాన్ని సిద్ధింపజేశాడు అని చెప్పగలుగుతాం. నాట నుండి దావీదు దినమెల్లా ఆయన ప్రభావ వర్ణనను పాడాడు. నా నోరు ఆయన ప్రభావ వర్ణనతో నిండి ఉన్నది అన్నాడు. దినమెల్లా నేను ఆయనకు సల్లాపములు చేయుదును అన్నాడు. నేను నిత్యము ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు. ఉత్సాహ స్తోత్రములు చేస్తున్న భక్తులు ఎంత ధన్యులు. వారిని ఎంత భయంకరమైన స్థితి నుంచి దేవుడు విడిపించాడు. ఈనాడు ప్రభువును స్తుతించడానికి రక్షణ అనుభవం యొక్క ప్రాముఖ్యతను గుర్తించావా? ప్రభువును ఆరాధిస్తున్నావా? ఆదివారం ఏదో ఆలయానికి వచ్చి వాక్యం విని మౌనంగా వెళ్ళిపోవడం కాదు. నీ నాలుక తెరిచి, నోరు తెరిచి ఉత్సాహ సంతోషాలతో ప్రభువును స్తుతించేవారిగా ఉండాలి, గణపరిచేవారిగా ఉండాలి. ఇందులో పిన్నలు, పెద్దలు, వృద్ధులు అని ఏమీ లేదు. ఆరాధనకు అవకాశం దొరికిన ప్రతి సమయం బిగ్గరగా దేవానికి స్తోత్రం అంటూ ఆయన గణపరచాలి. చేసిన మేలులకు, ఉపకారాలకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించేవారంగా ఉండాలి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం, మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయం 16వ వచనం. 21:16 వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి. చంటి పిల్లలు ప్రభువును స్తుతిస్తున్నారు, బాలురు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. వారి నోట ఆయన స్తోత్రం ఉన్నదని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి నువ్వు ఆయనను స్తుతిస్తున్నావా? ఉత్సాహ స్తోత్రములు నీ నోటనున్నవా? లేకపోతే నీ నోట చెడుతనం, నీ నోట పగ, నీ నోట శాపం, నీ నోట యథార్థత లేని స్థితి, తెరిచిన సమాధి వలె నీ నోరునున్నదా? రక్షణ పొందిన వారి అందరి నోరు స్తోత్రాలతో నింపబడాలి. మనం మౌనంగా ఉండకూడదు. ప్రభు చేసిన ఉపకారానికి కృతజ్ఞతలు చెల్లించాలి. స్వాతిశయ పూర్ణులు, లోకాన్ని ప్రేమించిన వారి నోరు పిమ్మట మంటితో నింపబడును అన్నాడు. మనం బ్రతికుండగానే ప్రభు యొక్క రక్షణ పొంది మన నోట ఆయన స్తోత్రము సిద్ధింపజేసుకుంటే ఎంత ధన్యులం. అప్పుడు మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతాడు, నిత్య జీవాన్ని మనకిస్తాడు, నిరంతరం స్తోత్రించేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆరాధించడానికి ఇంతకంటే ఆధారం మనకేమున్నది? మన ప్రభువు శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మన పాప స్థితిని మార్చి మనల్ని విమోచించాడు. తన స్తోత్ర గీతాలను మన నోట నుంచాడు.
అందుకే యథార్థవంతులమై విరిగి నలిగిన వారమై నా రక్షణకై స్తోత్రమని చెప్పాలి. అనుదిన యాత్రా జీవితంలో నువ్వు నాకు చేసిన మేలులకు ఉపకారాలకు కృతజ్ఞతలు అంటూ మనం ప్రభువును ఆరాధించాలి. ఈ కొద్ది తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. ఈ తలంపులను ప్రభువు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం.